నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. దిస్ ఇస్ గిరిజ. లా ఆఫ్ అట్రాక్షన్‌కి సంబంధించి ఇప్పటివరకు మనతో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. సో, ఇప్పుడు కూడా కొత్తగా మరిన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మనతో పాటు విశ్వమణి బాబు గారు ఉన్నారు. సో, సార్‌తో మాట్లాడిద్దాం. నమస్కారం బాబు గారు. నమస్తే అండి. బాబు గారు, లా ఆఫ్ అట్రాక్షన్‌కి సంబంధించి స్పెషల్‌గా విజువలైజేషన్ అని చెప్తూ ఉంటారు. యెస్. విజువలైజేషన్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అబ్బా! ఏం చెప్తారు బాబు గారు? సూపర్ అండి. ఎందుకంటే నువ్వు ఎన్నైనా చేయండి. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను. 3 గంటల 45 నిమిషాలకి ఎందుకు లేమన్నాను? ప్రశాంతత కోసం లేమన్నాను. ఆ టైంలో ఏ డిస్టర్బెన్స్ ఉండదు. లేచి ఆ విజువలైజేషన్ అంటే చాలామంది ఇంకా కూడా నిన్న కూడా నాకు క్లాసులు అడిగారు. ఒక ఇద్దరు లేడీలు అడిగారు, సార్ మీరు ఏదో విజువలైజేషన్ అంటున్నారు సార్. అంటే రాలా వాళ్ళకి పాపం, అంటే చదువులేని వాళ్ళు కదా అంటున్నారు. అది ఏం సార్ అన్నారు. ఎన్నో వీడియోలు కూడా ఇచ్చాను దాని గురించి. విజువలైజేషన్ అంటే ఏదో కాదామండి. అందరూ చూసుకోండి. మీరు కళ్ళు మూసుకొని మీకు ఏం కావాలో అది జరిగినట్టు ఊహించాలి. జరిగినట్టు. ఇప్పుడు కారు అనుకో, ఎగ్జాంపుల్కి కారు కావాలనుకో. ఆ టైంలో నువ్వు లేచి బ్రహ్మాండంగా నీకేం కావాలి, ఏం కావాలన్న దాన్నే పదే ఆ కారులో పోయినట్టు, కారు షోరూమ్కి పోయినట్టు, ఆ కారు కొనేసినట్టు, ఆ కారు ఏ కలర్ కారు కావాలి, ఎలా కావాలి, దాన్ని తీసుకొచ్చేసినట్టు, నీ ఇంటికాడ కార్ షెడ్లో కారు పెట్టేసినట్టు, పదే కారులో మీరు ఫ్యామిలీ అంతా కలిసి టూర్ పోయినట్టు, లేక సినిమాకి పోయినట్టు హ్యాపీగా డ్రీమ్ అంటే కల కనాలి. డ్రీమ్ అంటే కల పట్టించాలి మన మైండ్కి. కళ్ళు మూసుకుంటే అది జరుగుతుంది. కళ్ళు మూసుకొని ఆ కారులో పోయినట్టు వచ్చినట్టు ఇలా డ్రీమ్ చేయాలి. దీన్ని విజువలైజేషన్ అంటారు. ఇప్పుడు ఆడవాళ్ళకైతే ఇంకొక సింపుల్గా చెప్పాను. ఒక ఆమెనే చెప్పానమ్మా, లేచి నిలబడుకోమ్మా. లేచింది. కళ్ళు మూసుకోమన్నాను. మూసుకున్నాను. నీ గ్యాస్ ఎక్కడుంది చెప్పమ్మా. సార్ నా ఇంటికి వంటగదిలో అమ్మోళ్ళ ఉంది సార్, నాకు బాగా కనబడుతున్నాయి సార్. అదే అమ్మా విజువలైజేషన్. ఇప్పుడు ఆయిల్లు ఇవి మీకు వంటగదికి సంబంధించిన సామాన్లు ఒక్కొక్కటి చెప్పమ్మా. పలానా దగ్గర మిరప్పొడి ఉంది సార్, పలానా దగ్గర పొద్దుపప్పు ఉంది సార్, కనబడుతుంది కదమ్మా. ఇప్పుడు దాన్ని ఎత్తుకున్నట్టు నువ్వు వంటగదిలో వంట చేసినట్టు ఒకసారి ఊహించంటే, అవును సార్ నేను గ్యాస్ ముట్టించినాను, చేసుకుంటున్నాను సార్. అదే అమ్మా విజువలైజేషన్ అని చెప్పాను. సార్ భలే అర్థమైంది సార్ నాకు. అదే విజువలైజేషన్ అంటే. ఇప్పుడు ఏదో కూర వండాలనుకున్నారు కదా వాళ్ళు, అది కళ్ళు మూసుకొని ఆ కూర చేసేసినట్టు ఒక డ్రీమ్ చేసినావు. నువ్వు ఎలా అనుకున్నావు అలాగని వండేస్తావు. అక్కడ ముందుగానే దాన్ని క్రియేట్ చేసేస్తున్నావు. దాన్ని విజువలైజేషన్ అంటారు. ఏం కావాలని, ఇప్పుడు పెళ్లి కాలేదనుకో, పెళ్లి కాలేదని పట్టుకుని మైండ్కి పీడిస్తున్నారు కదా. పెళ్లి జరిగినట్టు ఒకసారి ఊహించమ్మే. అక్కడ కూడా భయమా? ఏం భయం? ఎలాంటి అబ్బాయి కావాలి నీకు అనేసి దాన్ని పట్టుకుని ఊహించు. దాన్ని విజువలైజేషన్ చెయ్యి. ఒక పిక్చర్ నీ మైండ్లో ఫిక్స్ చేయాలి. ఆ డ్రీమ్ పొందాలి నువ్వు. పెళ్ళి అయినట్టు అవ్వనట్టుగానే ఊహిస్తామంటే ఊహిస్తారు. ఇతరులకి అయిపోయినట్టు కావాలంటే ఊహిస్తారు. వాళ్ళకి అయిపోతున్నది వీళ్ళకి. అలా కాదండి. నువ్వు ఏం కావాలని, ఇప్పుడు అప్పులు ఉన్నాయి, వాడైనా సరే, కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, వాడైనా సరే, ఏదైనా సరే, పిల్లలు చదువులు, వాళ్ళు చదివే వాళ్ళు కూడా, వాడు ఎగ్జామ్లో పోయి భయపడుతూ కూర్చున్నట్టు, చదివినట్టు రాలేదు అన్నట్టు కావాలంటూ ఊహిస్తాడు బ్రహ్మాండంగా. వచ్చేసింది నేను చదివినాను, అది అక్కడ వచ్చేస్తున్నాను, నేను హ్యాపీగా రాసేసినాను. కనీసం ఒకరావు డ్రీమ్ కూడా పొందలేకపోతున్నారు, భయపడుతున్నారు. ఏదైనా పాజిటివ్గా విజువలైజేషన్ నువ్వు చేసావంటే, విజువలైజేషన్ అంటే ఇదండి, కల కనడం, డ్రీమ్. కళ్ళు మూసుకుంటే అది జరిగినట్టు దాన్ని ఊహలోకి వెళ్ళండి. దాన్ని విజువలైజేషన్ అంటారు. అలా చేసినారంటే ఎక్సలెంట్గా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి జనాలకి ఎట్లా ఉంటుంది అంటే, మహేష్ బాబు సినిమా ఇప్పుడు గుంటూరు కారం ఏదో రిలీజ్ పోతుంది. ఆ సినిమా ఎలా ఉంటుంది చెప్పరా అనేసి కన్ను మూసుకొనేసి ఇప్పుడే చెప్పేస్తాడు వాడు. ఎలా ఉండబోతుంది సినిమాలు హాల్లో కూర్చొని, ఒక అల్లు అర్జున్ థియేటర్లో పోయి హైదరాబాద్లో అమీర్పేటలో కూర్చొని ఆ స్క్రీన్లో కనబడినట్టు ఫైట్ ఎలా ఉంది సార్, సాంగ్స్ ఎలా ఉంది, ఆ అబ్బాయి హిట్ అయిపోయింది సార్, ఇదే ఆ పిక్చర్ హిట్ సార్, భలే హ్యాట్రిక్ కొట్టేసింది సార్ అని చెప్పమంటే ఇప్పుడే చెప్పేస్తారు. దానికి మాత్రం పట్టిస్తారు. నీ జీవితానికి బట్టి లేకపోతున్నావే. నీ జీవితాన్ని ఒకసారి పట్టుకోమా. ఇప్పుడు ఆ పిక్చరే రిలీజ్ కాలా, దాన్ని బట్టి పట్టించేస్తారు ఇప్పుడే. చాలామంది, నేను నిన్నే అడిగాను ఒక అతన్నే, ఇదే అడిగాను. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత అడిగితే ఇలా చెప్పంటే చెప్పేస్తున్నాడు. ఏమంటే ఆ పిక్చర్ గురించి అడిగాను నేను, చెప్పేశాడు ఓపెన్గా. హిట్ సార్ అయితే భలే ఉంది సార్ అంటున్నాడు. ఎలా అనుకున్నామంటే, నేను మీరు చెప్పినట్టు అల్లు అర్జున్ థియేటర్లో కూర్చొని చూసినట్టు నేను కళ్ళు మూసుకుంటూ కనబడుతున్నా సార్. అది నీ జీవితం ఎందుకు కనబడలే నీకు? నీ జీవితంలో కారులో పోయినట్టు, మంచి ఇంట్లో ఉన్నట్టు, మంచి లగ్జరీ లైఫ్ అనుభవించినట్టు, హ్యాపీగా మీ పిల్లలు మీరు అందరూ హ్యాపీగా మంచి బట్టలు, మంచి నగలు, హ్యాపీగా ఉన్నట్టు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకోలేవా? అదే విజువలైజేషన్. ఇలా ఎవరైతే పాజిటివ్గా జరిగినట్టు పదే ఊహిస్తుంటారో వాళ్ళ జీవితాన్ని అక్కడికి తీసుకెళ్తుంది. ఆ ఎన్విరాన్మెంట్ ఆ జీవితాన్ని తీసుకెళ్తుంది. దాన్ని విజువలైజేషన్ అంటారు. దాన్ని చేయాలి, ప్రతి మానవుడు చేయాలి. ప్రతి మానవుడికి కోరికను ఉంది కదా, ఆశ అనేది ఉంది కదా, ఉండాలి. కోరిక లేనివాడు ఎవరు ఉన్నాడా? ఆశ లేనివాడు ఉన్నాడా? లేకపోతే వాడు దేనికి పనికిరాడని అర్థం. ప్రతి మానవుడు పుట్టాలండి, సెకడి కోరికలు పుట్టాలండి. పుట్టినప్పుడే ఆ కోరిక నెరవేరడానికి ఏంది అనేది తెలియజేస్తుంది నీ ఎన్విరాన్మెంట్. పదే నువ్వు ఎప్పుడైతే ఇలాగైనా డ్రీమ్ కలకంటూ ఉండాలి.
దేనికోసమైనా కల కనాల్సిందే, తప్పదు. ఏది కనుక మీకు మ్యారేజ్ అయిందా లేదా, మీ భర్తను గురించి ఊహించండి. ఇప్పుడే ఊహించండి. మీకు భర్త ఎలా ఉండాలి, ఏం కావాలి, కళ్ళు మూసుకొని విజువలైజేషన్, దాన్ని డ్రీమ్ అంటే. మీకు విజువలైజేషన్ చదువుకున్నారు, మీకు అర్థమవుతుంది. చదువు లేనికి అర్థం కావాలి కాబట్టి డ్రీమ్ అంటే కలగనండి. కళ్ళు మూసుకొని జరిగినట్టు, అబ్బాయి ఇలా ఉండాలి, ఆ అబ్బాయితో మ్యారేజ్ అయిపోయినట్టు, లేక నిశ్చితార్థం అయిపోయినట్టు, పెళ్లి చూపు వచ్చినట్టు, అందరూ మీరంతా హ్యాపీగా ఓకే నాకు భలే నచ్చినాడని ఇట్లా డన్ అన్నట్టు చెప్పేసినట్టు అట్లా డ్రీమ్. మళ్ళీ మ్యారేజ్ ఒక ఫంక్షన్ హాల్లో బ్రహ్మాండంగా గ్రాండ్గా ఎలా జరగాలి, ఒక పాట కచేరీ కావాలన్నా, సినిమా హీరోలంతా నీ పెళ్లికి హాజరవ్వాలన్నా, ఇలా ఊహించేమే. ఏం అక్కడ పిసినారు ఎందుకో ఊహించే. ఏ హీరోనో ఒక హీరో హాజరైపోతాడు. ఊహించి పదే ఊహించి పెళ్లి కొడుకు ఇలా అయిపోయింది, పెళ్లి అయిపోయింది, హ్యాపీగా అనుమానం వెళ్ళినట్టు ఊహిస్తారు ఉండు. ఆ పెళ్లి కొడుకు తిని నీకు అలా అవుతుంది. ఇదే అండి విజువలైజేషన్. ఆ ప్రత్యేకతకు ఉన్న గొప్పతనం. ఎన్ని అప్రిమేషన్లు చేసినా, నువ్వు ఏమేమి రాసినా, నువ్వు ధ్యానం చేసినా, నువ్వు ఏమన్నా చేసుకో, విజువలైజేషన్ ఒక్కటే చేయకపోతే ఏమీ జరగదండి. ఈ విజువలైజేషన్కి ఉన్న ప్రత్యేకత అంత గొప్పది. కొన్ని చేసినా కానీ విజువలైజేషన్ పట్టిస్తే మాత్రం పదే ఈ స్టూడియోలో వచ్చి మీ దగ్గర వీడియోలు చేసిందంతా రాత్రి అయిపోయింది. నాది రాత్రి అయిపోయింది. 30 వీడియోలు కదా 50 వీడియోలు కూడా ఎంతైనా చేసేస్తా. ఏమంటే పట్టించేశాను. కెమెరాలు అందరూ నాకు అనుకూలంగా మీతో యాంకరింగ్ చేసినట్టు, మీరు నాకు బ్రహ్మాండంగా నేను చేసినట్టు వీడియోలు అయిపోయింది. దీన్ని విజువలైజేషన్ నాకు మైండ్ పట్టేసింది. ఇప్పుడు అదే చేస్తున్నది ఇక్కడ. ఇలా పదే మీరు చేయాలండి. ఇలాగనే చేసినారంటే మానవుడికి నెంబర్ 1 అన్నిటికన్నా పవర్ఫుల్ టెక్నిక్ ఏదంటే విజువలైజేషన్. దాన్ని పట్టించాలి. చదువుతో సంబంధమే లేదు దీనికి. చదువు ఎందుకు? నా సబ్జెక్టుకి చెప్పాలంటే చదువు అవసరం లేదండి. చదువు లేనివాడు ముందు వెళ్తాడు అంటే సిగ్నల్ లేనివాడు వాడు అర్థం. మనమంతా చదువుకున్న వాళ్ళు సిగ్నల్తో ఉన్నవాళ్ళం. అంటే ఇప్పుడు ఒక సిగ్నల్ దగ్గర పోతే ఆగాల్సిందే, తప్పదు. వాడికి అయ్యంత తెలియదు. ఒకరో గ్యాప్ ఉంటే కూడా బుడుగు మన దూరి వెళ్తూ ఉంటాడు వాడు. అదే బైక్ పెట్టుకొని ఉంటాడు, లేక నడిచని వెళ్ళిపోతాడు. మన బండ్లు పోతున్నాయని వాడయ్యంత ఐ డోంట్ కేర్ అంటాడు. కాబట్టి పదే విజువలైజేషన్ చేయాల్సిందే, తప్పదు. ప్రతి మానవుడు చేయాలి. ఇలాగనే చేస్తే మీ జీవితంలో దేనికోసం విజువలైజేషన్ చేస్తారో అది ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే బాబు గారు. ఓకేనా? ఈరోజు అప్రిమేషన్. నేను ప్రతిరోజు నా యొక్క మైండ్కి నాకు ఏం కావాలన్నా దాన్ని విజువలైజేషన్ చేసుకొని దాన్ని చాలా సులభంగా పొంది అనుభవించినందుకు డబ్బులకి, విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ బాబు గారు.